కుంభకోణంలోని నేను స్టే చేసిన హోటల్ నుంచి వ్యూ బస్ స్టాప్కి గోడే అడ్డం, గోడ అవతల బస్ స్టాప్, గోడ అవతల నేను. పొద్దున్నే బస్ ఎక్కి నవగ్రహ టెంపుల్ని దర్శించుకోవాలంటే మనం షార్ప్ 5 o'clock రెడీగా ఉండాలి. వేరే చోట అయితే మనం కొంచెం కష్టం కాబట్టి ఈ ప్లేస్. அந்த ஊர்ல காட்சியப்ப முனிவர்னு ஒருத்தர் தவம் பண்ணிட்டு இருந்தார். அவரு தவம் பண்ணிட்டு இருக்காரு. வரவங்க கேட்கிறவங்களுக்கு அவங்களோட எதிர்காலத்தை கணிச்சு சொல்லுவாங்க. எல்லாரும் வரவங்க கேட்பாங்க, நம்மளுமே கேட்போம் எப்படி இருக்கும் நம்மளோட எதிர்காலம் சிறப்பா. మీరు చూస్తున్న దేవాలయం చంద్రభగవాన్ దేవాలయం. ఈ ట్రిప్లో మొదటి టెంపుల్ ఇది, చంద్రభగవాన్ దేవాలయం. నవగ్రహ దేవాలయాలను చూపించడానికి కుంభకోణం నుంచి ఈ బస్సులో బయలుదేరుతాం మనం. చక్కగా మనతో గైడ్ ఉంటారు, చక్కగా చూపిస్తారు. నాన్ ఏసీ, ఏసీ బస్సులు ఉంటుంది. ఏదైనా ఒకటే ఉంటుంది. నాన్ ఏసీ ఒకటే బస్సు, ఏసీ ఒకటే బస్సు ఉంటుంది. మనం ముందుగా ఆన్లైన్లో టికెట్లన్నీ కూడా బుక్ చేసుకోవాలి. ఇందులో మొదటిగా చంద్ర దేవాలయం. ఈశ గిరీశ నరేశ పరేశ మహేశ విలేశయ భూషణ భో సాంబ సదాశివ శంభో శంకర శరణం. నవగ్రహాల్లో రెండో దేవాలయం గురు దేవాలయం. ఇక్కడ స్వామివారు దక్షిణామూర్తి స్వరూపమైన శివభగవానుడు. దక్షిణామూర్తి కూడా గురు స్వరూపమే. స్వామివారిని చూద్దారండి. మేతవ చరణయుగం ఉభయా దివ్య సుమంగళ విగ్రహయా లింగితమామాంగ విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం. మేతవ చరణయుగం दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम्. మీరు చూస్తున్న దేవాలయం నవగ్రహాల్లోని గురుగ్రహమైన దక్షిణామూర్తి స్వామివారి దేవాలయం. కుంభకోణానికి అతి సమీపాన ఉన్న ఈ దేవాలయాలన్నీ కూడా ఇక్కడ మేము టూరిస్ట్ బస్సులో రావడం జరిగింది. తప్పకుండా చూడవలసిన దేవాలయాల్లో ఈ నవగ్రహ దేవాలయాలు ఉంటాయి. ఇది కంప్లీట్గా గురు దక్షిణామూర్తి స్వామివారి
దేవాలయం. గ్రహాల నుంచి మనకి మంచి జరగాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా వాటి దేవాలయాలని మనం తప్పకుండా దర్శించాలి. అలాంటి వాటిల్లో ఇది ఒకటి. ఈ దేవాలయంలో గురు దక్షిణామూర్తి స్వరూపంలో ఉంటారు. ప్రతి దేవాలయానికి అధిపతి మాత్రం పరమేశ్వరుడే. కాకుంటే అక్కడ అధిపతి దేవతల దగ్గర కూడా గ్రహదేవతలు ఉంటారు. ఇక్కడ దక్షిణామూర్తి స్వామివారు. ఇవన్నీ కూడా కుంభకోణానికి అతి సమీపాన ఉంటాయి. ఇవన్నీ కూడా దర్శించగలరు తప్పకుండా. శివాయ నమో శివాయ నమః శివాయ నమో నమః శివాయ శివాయ నమో శివాయ నమః శివాయ నమో నమః శివాయ. సూర్య భగవాన్ దేవాలయం కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ సూర్య భగవానుడు, గురు భగవానుడు ప్రతిష్ఠించారు. ऋषिवरमानसहंस चराचर जनन स्थितिलय कारणभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम्. మీరు చూస్తుంది శుక్ర భగవాన్ దేవాలయం. శుక్ర భగవాన్ దేవాలయం. శుక్ర భగవానుడి సతీమణి సచీదేవి. अन्तःकरण विशुद्धिं भक्तिं च त्वयि सतीं प्रदेहि विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम्. करुणावरुणालय मयि दास उदासस्तवोचितो नहि भो साम्ब செவ்வாயை பற்றி ஒரு சின்ன கதை. பரத்வாஜ முனிவர் அப்படின்னு ஒரு முனிவர் வாழ்ந்து வந்தார். ஆசிரமம் அமைத்து வர குழந்தைகளுக்கு கல்வி போதனை செஞ்சுட்டு நல்லா சிறப்பா வாழ்ந்து வந்தார். அவர் ஒரு முறை ஆத்துக்கு குளிக்க போறார். அப்படி குளிக்க போகும்போது தேவலோக மங்கைகள்லாம் அங்க குளிக்க வராங்க. அப்சராஸ் வரும்போது ஒரு பெண்ணு மேல இவருக்கு ஒரு லைக் உண்டாகுது. அம்மா, நான் உன்னை காந்தர்வ விவாகம் செய்து அந்த பெண்மணியை ஒத்துக்கிறாங்க. சரி, நான் கல்யாணம் பண்ணிக்க விருப்பப்படுறோம் அப்படின்னு ஒத்துக்கிறாங்க. பரத்வாஜ முனிவருக்கும் அந்த தேவலோக அப்சராசுக்கும் போட்டு வந்துடுறாங்க. இப்ப நான் உங்களுக்கு கதை சொல்றேன் இல்லைங்களா, கதை கேட்டுட்டு இருக்கோம். இப்படிதான் நடந்திருக்குமா வாழ்க்கையில? शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम्. शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय. మీరు చూస్తున్న దేవాలయం వైదీశ్వరన్ కోయిల్ కుజ దేవుని దేవాలయం. ఇక్కడ మూల విరాట్ కుమారస్వామి వారు. కుజుడు అంటే అంగారకుడు. కుజగ్రహం ఎప్పుడు కూడా మంగళకరం. మంచి గ్రహం కనుకనే మంగళగ్రహం అంటారు. ఇక్కడ స్వామి కుమారస్వామిగా కొలువైనారు, సుబ్రహ్మణ్య స్వామిగా. ఇది వైదేశ్వరన్. ఇక్కడ
నాడీ జోస్యం కూడా పుట్టింది ఇక్కడి నుంచే. అలాగే ధన్వంతరి మహర్షి వైద్యానికి పెట్టిన పేరు, ఆయన కూడా ఇక్కడే జీవ సమాధి అయ్యారు ఈ వైదేశ్వరన్ కోయిల్లోనే. ఇక్కడ వైబ్రేషన్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. చూద్దాం. शिवाय नमः ॐ शिवाय नमः शिवाय नमः ॐ नमः शिवाय మీరు చూస్తుంది వైదీశ్వరన్ కోయిల్లోని స్వామివారి కోనేరు. ఇది కుజదేవుడి దేవాలయం. కుజదేవుడికి అధిపతి కుమారస్వామి వారు. कैलासनिवास प्रमथ गणाधीश भूसुरार्चित भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् जनुतक जङ्किणु जनुतक्किटतक शब्दैर्नटसि महानट भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् धर्मस्थापन दक्ष द्रक्ष गुरो दक्ष यज्ञ शिक्षक भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः ॐ शिवाय नमः शिवाय नमः ॐ नमः शिवाय शिवाय नमः ॐ शिवाय नमः शिवाय नमः ॐ नमः शिवाय ఇప్పుడే తెలుసుకున్నాను గోపుర దర్శనం కోటి జన్మల పుణ్యం అని. దేవాలయానికి వచ్చినప్పుడు స్వామివారిని చూసినా చూడకున్నా కానీ గోపురాన్ని దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యం కలుగుతుందంట. గోపుర దర్శనం కోటి జన్మల పుణ్యఫలం. శంభో శంకర హర హర మహాదేవ. తప్పకుండా దేవాలయానికి వచ్చినప్పుడు గోపురాన్ని దర్శించండి. సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. भगवन् भर्ग भयापह भूतपते भूतिभूषिताङ्ग विभो साम्ब सदा शिव शम्भो. கோபுரம் எதிர்க்கவே ரோட்லேயே நிற்கிறேன் சார். இது வாசல் எதிர்க்கவே ரோட்லேயே. शङ्कर शरणं मे तव चरणयुगम्. सर्वदेव सर्वात्म सर्वदा दुर्वृत्
शरणं मे तव चरणयुगं शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय सत्यं ज्ञानमनन्तं ब्रह्मेत्येतल्लक्षणलक्षितभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् हा हा हू हू मुखसुरगायक गीतं वदानपत्य विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः 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 नमः शिवाय చూస్తున్న దేవాలయం కేతు దేవాలయం. వాసుకి సర్పం విషంతో నిండినప్పుడు రెండు ముక్కలుగా చీలి రాహువు కేతుగా ఏర్పడింది. కేతువు కింద భాగం, రాహువు బాడీ పార్ట్ పైన భాగం. ఇది కేతు భాగం. మనం అంటాం కదా రాహుకాలం యమగండం అని. యమగండానికి సంబంధించిన దేవాలయం ఇది. స్వామివారి దేవాలయానికి ఎదురుగా ఉన్న రావి చెట్టు, ఇక్కడ మనం ప్రదక్షిణలు చేయొచ్చు. అలాగే స్వామివారి దేవాలయానికి ఎదురుగా ఉన్న అతిపెద్ద కోనేరు, మీరు చూస్తుంది కేతుగ్రహం దేవాలయం. ईश गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम्
ఇవన్నీ కూడా పసుపు కొమ్మలు. उमया दिव्यसुमङ्गलविग्रहया लिङ्गितवामाङ्ग विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमो शिवाय नमः शिवाय नमः ॐ नमः शिवाय शिवाय नमः ॐ शिवाय नमः शिवाय नमः ॐ नमः शिवाय सचराचर जनन स्थितिलय कारणभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शुद्धिं भक्तिं च त्वयि सतीं प्रदेहि शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् करुणावरुणालय मयि दास उदासस्तवोचितो नहि भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय మీరు చూస్తుంది రాహు దేవాలయం కుంభకోణం. కుంభకోణానికి అతి సమీపాన ఉన్న ఈ దేవాలయం రాహు దేవాలయం. ఇక్కడికి వస్తే మనకి రాహుదోషాలు, సర్పదోషాలు ఏ ఉన్నా కూడా తొలగిపోతాయి. అతిపెద్ద దేవాలయం. మా ట్రిప్పులో ఇదే లాస్ట్ దేవాలయం చూడటం చాలా చక్కగా అనిపించింది మాకైతే. సో ఇప్పటిదాకా నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఈ దేవాలయం. ప్రతి ఒక్క గ్రహానికి కూడా దేవాలయాలు ఉంటే నాకు తెలియదు, తెలిసిన వెంటనే నేను చూడాలి అన్న తపనతో ఈ దేవాలయాన్ని దర్శించుకోవటం, ప్రతి ఒక్క గ్రహానికి ఉన్న దేవాలయాన్ని దర్శించుకొని స్వామివారిని చూడటం ఎంతో మహదానందం. నాకు నా కుటుంబానికి మరలా దర్శన భాగ్యం కలగచేస్తాడు ఆ శివయ్యని నేను నమ్ముతున్నాను.
शिवाय नमः शिवाय नमः ॐ नमः शिवाय शिवाय नमः ॐ शिवाय नमः शिवाय नमः ॐ नमः शिवाय जय कैलासनिवास प्रमथगणाधीश भूसुरार्चित भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् అందరికీ నమస్కారం. నేను మీ వెంకట్ని. మీరు చూస్తుంది స్వామిమలై దేవాలయం. ఈ దేవాలయం కుంభకోణం దగ్గరలో ఉంది. కుంభకోణానికి 7 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న ఈ దేవాలయం కుమారస్వామికి ఉన్న 6 ప్రధానమైన దేవాలయాల్లో ఇది 4వది. స్వామిమలై. స్వామిమలై అంటే స్వామి కొండ అని అర్థం. ఇక్కడ కుమారస్వామి వారు గురుస్థానంలోనూ పరమశివుడు శిష్యుడి స్థానంలోనూ ఉండి మనకి దర్శనాన్నిస్తారు. ఈ దేవాలయాన్ని చేరుకోవాలంటే ఒక 65 మెట్ల పైన ఎక్కాలి. స్వామివారు పైన ఉంటారు. కింద మీనాక్షి సుందరేశ్వర్ రూపంలో పరమశివుడు అలాగే పార్వతీ అమ్మవారు ఉంటారు. స్థల పురాణానికి వస్తే సుబ్రహ్మణ్య స్వామి వారు 6వ సంవత్సరం వయసులో ఉన్నప్పుడు కైలాసం వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రణవ మంత్రానికి అర్థం అడుగుతారు. ప్రణవ మంత్రం అంటే ఓంకారానికి అర్థం అడుగుతారు. ఎవరూ తెలియదంతో కోపగించుకుంటారు. ఆ సమయంలో వచ్చిన బ్రహ్మదేవుని కూడా అడుగుతారు ప్రణవ మంత్రానికి అర్థం చెప్పమని. బ్రహ్మదేవుడు కూడా తెలియదంటంతో తన్ని బంధిస్తారు. విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు పరుగున కుమారస్వామి వారి దగ్గరికి వచ్చి ఎందుకు బంధించావు అంటారు. ప్రణవ మంత్రానికి అర్థమడి చెప్పట్లేదని చెప్తారు. సరే వారు తెలియదన్నారు కదా, నీకు తెలిసి చెప్పొచ్చు కదా అంటారు. అప్పుడు స్వామివారు పరమేశ్వరుని ఈ కొండ మీద తీసుకొచ్చి ప్రణవ మంత్రాన్ని వివరిస్తారు. అదే ఓంకారాన్ని దీర్ఘంగా వివరిస్తారు స్వామివారు. స్వామివారికి పరమేశ్వరుడికి శిష్యుడిగా స్వీకరించి పరమేశ్వరుడిని కుమారస్వామి ప్రణవమంత్రాన్ని బోధించిన ప్రదేశం కనుకే దీన్ని స్వామిమలై కొండ అంటారు. స్వామివారు స్వామినాథన్గా కొలవబడుతున్నారు పరమేశ్వరుని చేత. పరమేశ్వరునికి జ్ఞానాన్ని ప్రసాదించిన కుమారస్వామి వారి కొండ కనుక దీన్ని స్వామిమలై అంటున్నారు. చెప్పినట్లు కుమారస్వామి వారికి ఉన్న 6 ప్రధానమైన దేవాలయాల్లో ఇది 4వది. కుంభకోణానికి సరిగ్గా 7 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది ఈ దేవాలయం. ఈ దేవాలయానికి వచ్చిన వెంటనే మనకి జ్ఞానంతో పాటు ముక్తి కూడా వస్తుంది. పరమేశ్వరుడికి జ్ఞానాన్ని ప్రసాదించిన కొండ కనుక దీన్ని స్వామిమలై కొండ అలా అంటారు. స్వామివారిని ఇక్కడ స్వామినాథన్గా కొలుస్తున్నారు. వెట్రివేలు మురుగన్కి హరోం హర, వెట్రివేలు మురుగన్ హరోం హర. మీనాక్షి అమ్మవారు ఉంటారు. సో స్వామివారి చిన్నపిల్లాడి రూపంలో ఉన్న కుమారస్వామి వారిని మనం చూడవచ్చు. शब्दैर्नटसि महानट भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे चरणयुगम् धर्मस्थापन दक्ष गुरो दक्ष यज्ञ शिक्षक भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः
शिवाय नमः ॐ नमः शिवाय शिवाय नमः ॐ शिवाय